బాలీవుడ్ తార మౌని రాయ్ విశ్వంబరలో చిరంజీవి సరసన ప్రత్యేక గీతంలో స్టెప్లేసేందుకు సిద్ధమవుతోంది. డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఓ పాటలో దక్ష నగర్కర్ ఆడిపాడనుందని వార్తలొచ్చినా ఇప్పుడు మౌని పేరు వినిపిస్తోంది. అతిథి పాత్రలు, ప్రత్యేక గీతాలతో బాలీవుడ్ లో అలరిస్తోన్న మౌని ఈ ఏడాది ది బూత్ నీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మౌని 1985లో పశ్చిమ బెంగాల్లో పుట్టింది. ఢిల్లీలో చదువుకుంది. మాస్ కమ్యూనికేషన్ కోర్స్ చేసింది. మౌని రాయ్ తల్లి, తాత థియేటర్ ఆర్టిస్టులే. అలా చిన్నప్పటి నుంచే హీరోయిన్ గా తెరపై కనపడాలని అనుకుంది. 2004లో రన్ చిత్రంలో 19 ఏళ్లకే డాన్సర్ గా స్పెషల్ సాంగ్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కథక్, బెల్లెరీనా డాన్స్ లో శిక్షణ తీసుకుంది. 2014లో జలక్ దిక్ లాజా డాన్స్ షోలో ఫైనలిస్ట్ గా నిలిచింది. 2006లో క్యూంకీ సాస్ బి కభీ బాహుతి సీరియల్ తో బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత టీవీలో స్టార్ అయిపోయింది. 2015లో నాగిని 1 సీరియల్ తో ఫుల్ ఫేమస్ అయింది. ఆ తర్వాత వరుసగా 3 సీజన్లలో తనే నాగినిగా కనిపించింది. అప్పటి నుంచి అసలు పేరుతో కాకుండా నాగినిగానే ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. పలు మ్యూజిక్ ఆల్బమ్స్ లో ఆడి పాడింది. పూరి గల్ బాత్, గటివిధి, ఫక్రీన్, దొతారా, లవ్యా, జాలిమా వంటి ఆల్బమ్స్ సినిమాల కంటే ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం సలకార్, హై జవానీతో ఇష్క్, హోనా హైలో నటిస్తోంది. టెలివిజన్ షోస్ కి వ్యాఖ్యాతగా జడ్జిగా వ్యవహరిస్తోంది. దుబాయ్ కి చెందిన మలయాళీ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను 2022లో వివాహం చేసుకుంది. మౌని రాయ్ కి దిశ పటాని, మృణాల్ ఠాకూర్ బెస్ట్ ఫ్రెండ్స్. తరచూ వీరితో కలిసి విహారయాత్రలకు, పార్టీలకు వెళ్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.